కానీ మీకు పరిచయాలు చాలా ఉన్నాయి ఇండస్ట్రీలో. యా యా మీరు ఎప్పుడు అడగలేదు రోల్స్ కోసం నన్ను కాస్ట్ చేయండి అని అడగలేదు అంటారు. అందులో నాన్నగారి పేరు ఒక టైంలో హీ వాజ్ ద ఫస్ట్ జనరేషన్ ఆఫ్ మెంటరింగ్ యాక్టర్స్ అనే ఒక కల్చర్ రావడం, దేవదాస్ కనకాల గారి ఇన్స్టిట్యూట్ నుంచి రావడం. నేను ప్రజ్ఞక్క వెళ్ళింది, నాకు కూడా అది కూడా గుర్తు. సో అంత ప్రెస్టీజియస్ ఇన్స్టిట్యూట్ నుంచి వచ్చి హౌ ఆర్ యువర్ ఫస్ట్ ఫ్యూ స్ట్రగుల్స్? అంటే మీరు మొదట్లో 90s మొదలుపెట్టినప్పుడు అంటే నేను సూర్యపుత్రులు అనే సినిమాకి వెళ్ళానండి. ఫస్ట్ టైము బాయ్ ఫ్రెండ్ అనే సినిమా, సిసి క్రియేటివ్ కమర్షియల్స్, కేఎస్ రామారావు గారి. వెళ్ళిన తర్వాత ఇంటర్వ్యూలకు పిలిస్తే వెళ్ళాం, పర్ఫామ్ చేయమన్నారు. అక్కడ 300 మంది లైన్లో ఉంటే ఉన్నాం. మీరు కూడా లైన్లో ఉన్నారా? ఇన్ఫ్యాక్ట్ అక్కడ ఇంటర్వ్యూ తీసుకునే వ్యక్తుల్లో వన్ ఆఫ్ ది ఒక ఎవరైతే ఇంటర్వ్యూ తీసుకుంటున్నారో మా నాన్న స్టూడెంటే, ఆయన ఉన్నాడు. మాకు తెలియదు ఆయన ఉన్నాడన్న సంగతి. ఈ 300 మందిలో నించున్నాం. మా వంతు ఎప్పుడు వస్తుందో తెలియదు. మార్నింగే ఉన్నాం, మధ్యాహ్నం 12 అయింది, 1 గంట అయింది. ఎవరైనా వెళ్ళిపోతే మళ్ళీ ప్రాబ్లం కాదు, లైన్లో తప్పితే మళ్ళీ వెనక్కి వెళ్ళాలి. పర్లేదు, ఆకలేసినా పర్లేదని అలా నించున్నాం. లక్కీగా మా నాన్న తాలూకు స్టూడెంట్ ఆయన ఎందుకో బయటకు వచ్చి అనుకుంటున్నాడు, రాజా ఇక్కడ ఉన్నావేంటి, నువ్వు రా పైకి అన్నాడు. సరే అని, సార్ నేను ఒక్కనే కాదు ఇంకో 2 ఉన్నారు మా ఇన్స్టిట్యూట్ స్టూడెంట్స్ నాతో పాటు వచ్చారు, వాళ్ళని కూడా తీసుకెళ్ళాను. పర్ఫామ్ చేసాం, అయిపోయింది, వెళ్ళమన్నారు. ఫోన్ వచ్చింది ఒక వారం 10 రోజుల తర్వాత, ఒకసారి ఆఫీస్కి వచ్చి మీ డేట్లు తీసుకోండి. డేట్లా? మనకి అసలు తెలియదు కదా ఇండస్ట్రీ. వెళ్తే రాజీవ్ కనకాల బ్యానర్ పైన, లెటర్ హెడ్ పైన రాజీవ్ కనకాల ఆర్టిస్ట్, డేట్లు 30 నుంచి 40 రోజులు. 30 నుంచి 40 రోజుల, అబ్బో ఇదేదో చాలా పెద్ద క్యారెక్టరు, ఇంకా దీన్ని ఎరగొట్టేద్దాం చేసేద్దాం అనే ఫీలింగ్లో ఉన్నాం. పక్కన నా మిగతా ఇన్స్టిట్యూట్ నుంచి వచ్చిన వాళ్ళిద్దరికి కూడా సో అండ్ సో అని పెట్టి, స్టూడెంట్ అని పెట్టి కొన్ని డేట్లు ఇచ్చారు. వాళ్ళకన్నా నాది ఒక 5 రోజులు 6 రోజులు ఎక్కువ ఉంది. నేను చూసుకునే అనుకున్నారు. అనుకోవడం కాదు, వాళ్ళతో చెప్పేవాడిని. అదే రోల్ చూసి అంత రోల్ ఉంటుంది. ముగ్గురం వెళ్ళాం లొకేషన్కి. ఫస్ట్ డే కోటి ఉమెన్స్ కాలేజీలోకి వెళ్తే ఆర్చ్ పైన అందరూ ఉన్నారు, ఆ మెట్ల పైన మొత్తం ఉన్నారు. మా కారు అలా వచ్చింది, మేము అరగంట లేటు. ఈ లోపల భరత్ గారు షార్ట్ పెట్టి ఇలా తీసి ఇలా వచ్చాము. మేము వచ్చాం, ఏంటమ్మా ఇంత లేట్ అన్నారు. సార్ కారు ఇప్పుడే వచ్చింది. సరే బ్యాగ్ అక్కడ పెట్టేసి రండి అని చెప్పేసి అక్కడి నుంచో పెట్టారు. నించొని ఇలా అని స్కాన్ చేసి అలా చూస్తే ప్యాన్ చేస్తే ఎవరైతే 400 మంది 500 మంది ఇంటర్వ్యూలకు వచ్చారో అందరూ ఉన్నారు. ఓహో, అబ్బో, అర్థమైపోయింది ఇది మనల్ని వాడుతున్నారు. సరే వాట్ ఎవర్, మనకు వచ్చిన ఆపర్చునిటీ అని. ఫస్ట్ 4 days 5 days వాళ్ళతో పాటు తిరుగుతున్నాం. వెనక్కి తిరగండి, బ్యాక్గ్రౌండ్ యాక్షన్ అనగానే వెనక్కి తిరుగుతున్నాం మేము. 4-5 days అయిన తర్వాత మాకు అర్థమైపోయింది ఇది మనం జూనియర్ ఆర్టిస్టులు తప్ప ఇంకేం కాదని. ఇంకా 5 days 6 days తర్వాత మానేసాం వద్దనుకొని. అది నా ఎక్స్పీరియన్స్ ఫస్ట్ టైం. చాలా హార్ట్ బ్రేకింగ్ కదా, ఆల్మోస్ట్. అంటే కొద్దిగా డిసప్పాయింట్మెంట్ వస్తుంది. డిసప్పాయింట్మెంట్ బికాజ్ మీరు మీకు అంబిషన్ ఉండింది. బికాజ్ ఆఫ్ డేట్స్, అన్ని డేట్ల వల్ల వచ్చేసింది ఇదేదో పెద్ద క్యారెక్టర్ అని. ఆ తర్వాత సూర్యపుత్రులు, దాంట్లో మంచి క్యారెక్టర్, డెఫినెట్లీ చాలా మంచి క్యారెక్టర్. ఉమామేశ్వరరావు గారు అని చూసి సెలెక్ట్ చేశారు. కాకపోతే అక్కడికి వెళ్ళిన తర్వాత దో ఐ హ్యావ్ ట్యాగ్, దేవదాస్ కనకాల అన్న ట్యాగ్ ఉన్నా కానీ లొకేషన్లో వాళ్ళకి తెలియదు, నేను ఎవరో తెలియదు. కాస్ట్యూమర్కి ఎదిగా డ్రెస్ వేసుకో అని మొహాన కొట్టి, మడత అంటే మాసిపోయిన బట్టలు అవి వేసుకోవాలి, తీసుకొచ్చి వేసుకో ఏంటి వెతుకుతున్నావు ఇంకోటి అని మాటలన్నీ పడ్డారు. నాన్నగారు చెప్పేవారు ఇవన్నీ? ఆయనకి ఏం చెప్తాను, అంటే ఇలా ఉంది నాన్నగారు అని. నాన్నగారు ఎప్పుడు మిమ్మల్ని యాక్టివ్గా ప్రమోట్ చేశారా? చేయలేదు, అస్సలు చేయలేదు. ఒకే ఒక్కసారి మాత్రం ఈవీవి గారి దగ్గరికి మాత్రం తీసుకెళ్ళారు. ఇది ఆఫ్టర్ సో మెనీ ఇయర్స్, దాదాపుగా 90 నుంచి 97 వరకు అయిన తర్వాత 98లో కన్యాదానం సినిమా స్టార్ట్ చేసినప్పుడు అప్పుడు మాత్రం తీసుకెళ్ళారు. 7 ఏళ్ళు 8 ఏళ్ళు అస్సలు ఎక్కడా లేదు. ఏవో వస్తుండేవో, వచ్చినప్పుడు చేస్తుండేవాడిని. తర్వాత రాజప్రసాద్ గారు వచ్చి నన్ను చూశారు కాబట్టి రాంబంటులో చాలా మంచి వేషం వచ్చింది. మిగతాది నా అడపదడప, ఎందుకంటే నేను చదువుకుంటున్నా అప్పటికి, BA థియేటర్ ఆర్ట్స్ చేస్తున్నా. సో ఏదైనా వస్తే సంవత్సరానికి ఒక సినిమా వస్తే అది చేయడం. ఆ వయసు కూడా ఏంటంటే ట్రాన్సిషన్, నువ్వు మీసాలు, నా ఘర్కా నా ఘాట్కా,
ఇటు పెద్దవాడిగా చేయలేను, ఇటు పిల్లోడిలాగా చేయను. కాబట్టి ఏవైతే వస్తాయో ఆ ఏజ్కి తగ్గట్టు అవి చేస్తూ ఉండేవాడిని.